నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. పాస్టర్ గారు అంత స్పీడ్గా చెప్తే ఎలాగా, కొంచెం నెమ్మదిగా చెప్పండి అని అనుకుంటున్నారా? నేను మరలా చెప్తున్నాను. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం నోట్ చేసుకోండి. ఎగ్జడస్ చాప్టర్ 23 వర్స్ 20. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నాతో చదువుతారా? చదవండి, బైబిల్ తెరవండి. నిర్గమాకాండము 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఎంత ప్రేమిస్తున్నాడు యేసయ్య మీ కుటుంబాన్ని. యేసయ్య ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. నేను అంత భక్తి చేయలేదు కదా, నేను అంత పరిశుద్ధుడిని కాదు కదా, నేను ఎప్పుడు అంతగా దేవునికి దగ్గరగా ఉండలేదు కదా, నన్నెంతలా అలా ప్రేమిస్తాడని అనుకున్నామేమో. ఏ మనిషినైనా అలాగే ప్రేమిస్తాడు ఆయన. ఆయన ప్రేమ ఉన్నతమైనది. ఒక భక్తుడు అంటాడు, పౌలు గారు, ఆయన ప్రేమ భూమికి ఆకాశం ఎంత ఎత్తున్నదో అది కూడా సరిపోదు. ఆయన ప్రేమ తూర్పుకి పడమర ఎంత దూరమో ఎలా కొలిసినా కూడా నేను ఆయన ప్రేమను వర్ణించలేనన్నాడు. ఆ ప్రేమతోటే ఈరోజు ఈ వాగ్దానం నీకు ఇస్తున్నాడు. ఎందుకంటే నీ కొరకు ఆయన ఒక ప్లేస్ సిద్ధపరిచాడు. ఆశీర్వాదకరమైనటువంటి ఒక ప్లేస్, ఒక రాజకోట దేవుడు సిద్ధపరిచాడు. అక్కడికి నీవు రీచ్ అవ్వటానికి నీకు ఒంటరిగా నీ ప్రయాణం సరిపోదు. నీ ఫ్యామిలీ ఎంత కష్టపడి ఏదో చేసేద్దామన్నా నువ్వు రీచ్ కాలేవు ఆ ఆశీర్వాదానికి. అందుకనే ఈ దినము దేవుడు ఒక దూతను నీకు ముందుగా పంపించుచున్నాడు.